ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. పరిశుద్ధ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలను మోషే ద్వారా దేవుడు రాయించారు. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రామును తన దేశము నుండి బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పారు. దేవుని మాటకు విధేయత చూపించే వారికి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదములు దీవెనలు మనలను వరించడానికి ఎదురు చూస్తాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడును. నీ గంప పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని ఆయనే వాగ్దానం చేశారు. ఆయన మాట వినే ఆయన పిల్లల మీద ఆయన నామమును ఉచ్చరించి దీవించున్నప్పుడు వాటిని పొందుకుంటారు. కనుకనే పెద్దలైన వారు పిల్లలను ఇలా దీవిస్తారు, గాడ్ బ్లెస్ యూ అని పలుకుతారు. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో వర్ధిల్లాలి. ఇలా పలికే ప్రతి దీవెన దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు దైవజనులు తల్లిదండ్రులు తమ వారిని తమ బిడ్డలను దీవించిన విధమును ధ్యానిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో షాలేము రాజైన మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అబ్రామును ఇలా దీవించాడు. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము దీవింపబడునుగాక. ఆదికాండం 24వ అధ్యాయం 34-35 వచనాల్లో అబ్రాము దాసుడు ఎలియాజరు తన యజమానుని కోసం ఇలా చెబుతారు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అని చెబుతారు. ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనంలో ఇస్సాకునకు భార్యనుగా ఉండడానికి ఎలియాజరు ఒంటెలపై తీసుకుని వచ్చుటకు పంపబడ్డారు. రెబ్కాను దేవుడు సిద్ధం చేశారు. ఆమెను తన కుటుంబం ఇలా అడిగారు, ఈ మనుష్యునితో కూడా నువ్వు వెళ్ళేదవా? ఆమె వెళ్ళేదనెను. వెంటనే వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాకని ఆమెను దీవించారు. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో నిండు వృద్ధాప్యంలో కన్నులు కనబడకున్న ఇస్సాకు తనకిష్టమైన ఆహారంను భుజించిన తరువాత తన కుమారుడైన యాషావు అనుకుని యాకోబును దీవించినప్పుడు ఇలా దీవించారు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. ఆకాశపు మంచు, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని దీవించారు. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు నిండు వృద్ధాప్యంలో కన్నులు కనబడకుండిన దినములలో తన కుమారుడైన యోసేపును ఐగుప్తులో కలుసుకున్నప్పుడు యోసేపు దగ్గర నిలిచిన పిల్లలను వీరెవరు అని అడిగి, వారు నా పిల్లలని యోసేపు చెప్పగానే నా దగ్గరికి రానిమ్ము, నేను వారిని దీవించదను అని చెప్పి ముద్దు పెట్టుకుని వారిని దీవించారు. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు తన పిల్లలు 12 మందిని దీవించుచు, ఈ అధ్యాయంలో 24వ వచనంలో యాకోబు ఇశ్రాయేలును గూర్చి బండయు మేపిడివాడును ఆయనే, నీకు సహాయము చేయు తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న దీవెనలు, అగాధపు దీవెనలు, స్తనముల దీవెనలు
గర్భఫల దీవెనలతో ఇజ్రాయేలు దిట్టపరచబడును అని అంటారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఇశ్రాయేలు కుటుంబం అంతటినీ ఇలాగో ఆశీర్వదించారు, దీవించారు అని 29 వచనాల్లో ఒక్కొక్క కుమారుని మోషే దీవించినట్లుగా మనం ధ్యానిస్తాం. ఈరోజు మన ధ్యాన వాక్య సారాంశం ఏమిటంటే, దైవజనునిగా, ఒక తల్లిగా, తండ్రిగా నీ బిడ్డలను, నీ ఆత్మీయ సంతానమును నీవు దీవించినప్పుడు నీవు ఉచ్చరించు పలుకు దీవెనను, ఆశీర్వాదమును, క్షేమమును, సమాధానమును నీ సంతానముపై దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించును గనుక పలుకుదాం. బిడ్డల జీవితంలో దీవెనను చూద్దాం. అట్టి కృప మన సంతానమునకు, మన ఆత్మీయ బిడ్డలకు ఆయన దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమెన్.